ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గౌతమ్ మళ్ళీ దగ్గరికి వచ్చి, ఏంటి నీకు ఇంత జరిగినా కూడా బుద్ధి రాలేదా? ఇంకా నీ బిడ్డని మీ అక్కకే ఇస్తామని అన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ కూడా, అవునే, ఇంత జరిగినా కూడా ఇన్న నిజాలు నీకు తెలిసినా కూడా ఇంకా నీ బిడ్డని ఆ మాలినికి ఇస్తానని అన్నావా? ఏం చేస్తారో నీకు తెలుస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం, నేను నా బిడ్డని ఇస్తానన్నది ఆ మాలిని అక్కకి, వసుంధరాదేవికి కాదు. అందుకే వసుంధరాదేవి గారి తప్పు చేశారే తప్ప మాలిని అక్క తప్పు చేయలేదు కదా. అందుకే నా బిడ్డను మాలిని అక్కకే ఇవ్వాలనుకుంటున్నానే కానీ వసుంధరాదేవికి ఇవ్వాలనుకోవటం లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ వాళ్ళ అమ్మ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి మళ్ళీని చూస్తూ ఉండిపోతారు. ఏంటి, నీకు ఎంత చెప్పినా అర్థం కాదా ఏంటో ఏమో, నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం, మీరు చేసిన తప్పు వల్ల నా బిడ్డని మాలినక్కకి ఇవ్వాల్సి వస్తుంది. అది కానీ ఆ తప్పు కానీ మీరు చెయ్యకపోతే మన బిడ్డ మన దగ్గర ఉండేది కదా అని చెప్పేసి అంటుంది. అయినా సరే నేను మాలిని అక్కకి నా బిడ్డని ఇచ్చే తీరాలి. నా బిడ్డని ఎలాగైనా సరే మాలిని అక్కకు ఇచ్చి తీరుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం చాలా కోపంగా మల్లిని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం, మీరు చేసిన తప్పుకి నా బిడ్డను ఇస్తేనే సరిపోతుంది. లేదంటే నా బిడ్డని ఇవ్వకపోతే మాలిని అక్క ఎంత ఫీల్ అవుతుందో తెలుసా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ వాళ్ళ అమ్మ మాత్రం, ఒసేయ్ నువ్వేం మాట్లాడుతున్నావే? ఇప్పుడు ఆ బాండ్ పేపర్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు కదా, నీ బిడ్డని ఇవ్వకపోతే సరిపోతుంది కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం, లేదు, నాకు ఆ పేపర్స్ నా దృష్టిలో ఒక పేపర్సే కాదు, ఎలాగైనా సరే మా అక్కకి నా బిడ్డను ఇచ్చేసే తీరుతాను అని చెప్పేసి అంటుంది.